వేదిక అలంకరించినటువంటి పెద్దలు, వేదిక ముందు ఆశీనులైనటువంటి పెద్దలు, మహిళలు, చిన్నారులు, ఇప్పటి వరకు అందరూ అన్ని చెప్పడం జరిగింది. ఇది చెప్పడానికి ఏం మిగలేదనుకుంటా. అయితే ఒక చిన్న రెండు మాటలు నేను మాట్లాడతాను. ఈరోజు గీతా జయంతి, భగవద్గీత యొక్క పుట్టినరోజు, ఒక పుస్తకానికి పుట్టినరోజు. మనం ఇది చరిత్రలో ఎప్పుడైనా విన్నామా? ఒక పుస్తకానికి పుట్టినరోజు. అది ఆ పుస్తకం ఎంత గొప్పదైతే పుస్తకానికి పుట్టినరోజు అనేది జరుగుతుంది. ఒక ఉత్కృష్టమైనటువంటి సమయంలో, ఎంతో సంక్లిష్టమైనటువంటి సమయంలో ఈ భగవద్గీత యొక్క బోధ జరిగింది. యుద్ధ రంగంలో కౌరవులు పాండవులు సన్నద్ధులైనారు. యుద్ధం అనివార్యమైపోయింది. అటువంటి పరిస్థితిలో ఎంతో వీరాది వీరుడు, శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని సంపాదించిన వాడు అయినటువంటి అర్జునుడు, నేను ఇక యుద్ధం చేయలేను అని చతికిల పడిపోయాడు యుద్ధ రంగంలో. అటువంటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిలో ధైర్యాన్ని నింపి తిరిగి అతన్ని లేపి అతనితో యుద్ధం చేయించి గెలిపించడం జరిగింది. అటువంటి సందర్భంలో కృష్ణుడు అర్జునుడికి ఇచ్చినటువంటి కౌన్సిలింగే ఈ భగవద్గీత. భగవద్గీత అంటే ఒక మత గ్రంథం కాదు, ఒక కులానికి మతానికి సంబంధించింది కాదు. ఒక మనిషి ఆధ్యాత్మికంగా నైతికంగా ఉన్నత స్థాయిలో నడవడానికి, మనిషి ప్రతి జీవి ఆధ్యాత్మికంగా నైతికంగా నడవడానికి ఉపయోగపడేది ఈ గ్రంథం. అయితే మీరందరూ ఇందాక చెప్పారు కదా, 3వ శ్లోకం, క్లైవ్యం ఆత్మగమ పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఒకసారి స్వామి వివేకానంద ఒక పాఠశాలలో ఉపన్యాసం ఇస్తున్నారు. అప్పుడు ఒక విద్యార్థి స్వామి దగ్గరికి వచ్చి, స్వామి, భగవద్గీత మొత్తం మీరు చదివారు కదా, 700 శ్లోకాల్లో మీకు ఇష్టమైన శ్లోకం ఏది అని అడగడం జరిగింది. అప్పుడు స్వామి వివేకానంద అన్నారు, భగవద్గీత మొత్తం ప్రతి శ్లోకము ఉన్నతమైనదే, ప్రతి శ్లోకం గొప్పదే, కానీ నువ్వు ఒకటి అడిగావు కాబట్టి నేను ఒకటి చెప్తాను విను అని ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది. భగవద్గీత యొక్క 2వ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలోని 3వ శ్లోకం ఇది. దీని అర్థం ఏంటంటే, పిల్లలు వినండి, దీని అర్థం ఏంటంటే, జీవితంలో ప్రతి మనిషికి కావలసింది ధైర్యం, సాహసం, నిర్భయం. ఈ 3 వెన్నంటి ఉన్నప్పుడు మనిషి ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించగలడు అని చెప్పారట. ప్రతి మనిషికి ధైర్యం, సాహసం, నిర్భయం అంటే స్వామి వివేకానందకు అత్యంత ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. మీరందరూ మీ చిన్న నోటితో ఇందాక నుంచి ఈ శ్లోకం పలుకుతుంటే నాకు ఎంత ముచ్చటేసిందో చెప్పండి. క్లైవ్యం ఆత్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. అలాగే మీరు ఇంకో శ్లోకం చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వరి ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, భావం కూడా చెప్పావు కదా, ఈ లోకంలో మనుషులు తమను తామే బాగు చేసుకోవాలి. ఎందుకంటే తమకు తామే శత్రువులు, తమకు తామే మిత్రువులు కాబట్టి. ఈ లోకంలో ఎవరిని వాళ్లే బాగు చేసుకోవాలి. మనం ఎప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడు నెపం వేరే వాళ్ళ మీద నెట్టేస్తాం. ఒక 2 వ్యక్తులు బజార్లో కలిశారట. అయితే 10-15 ఏళ్ల తర్వాత పెద్దవాళ్ళు అయిపోయారు. 10-15 ఏళ్ల తర్వాత కలిశారట. కలిసినప్పుడు మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడిగాట, ఏంటయ్యా ఏం చేస్తున్నావు బాబు, ఫ్రెండే ఏం చేస్తున్నావు అని అడిగితే, ఏముంది 40 ఏళ్ళు దాటిపోయినాయి, మా నాన్న నాకు బీపీ షుగర్ ఇచ్చాడు, ఆస్తులు అయితే ఇవ్వలేదు గాని అని చెప్పాడు. మరి మీ అబ్బాయి సంగతి ఏంటి, బాగా చెప్తాడు కదా, ఈ
ఏం చేస్తున్నాడు అని అంటే ఈ రెండో వ్యక్తి ఏం చెప్పాక, మా అబ్బాయి నీకు తెలుసు కదా చాలా తెలియగలవాడు, అసలు ఎంత క్లవరో, కానీ టీచర్స్ సరిగా చెప్పలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు 10th క్లాస్ అని చెప్పాట. ఆయనేమో నెపో ఎవరి మీద నెట్టాడు, తండ్రి లేదా, బీపీ షుగర్ ఇచ్చాడు, ఆస్తులు ఇవ్వలేదు అన్నారు. ఇతనేం చేశాడు, టీచర్స్ మీద నెపాన్ని నెట్టేశాడు. కానీ ఇప్పుడు జ్ఞానేశ్వరం ఏం చెప్పింది మనకు, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఉన్నతికైనా అభ్యున్నతికైనా ఎవరి అధోగతికైనా కారణం వాళ్ళే. గురువులు, పుస్తకాలు ఇది కేవలం సహాయం మాత్రమే. ఇంకో శ్లోకం చెప్పారు మీరు, లభతే జ్ఞానం సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎప్పుడొస్తుంది మనకు చదువు? శ్రద్ధగా సాధన చేస్తే మాత్రమే చదువు. కానీ ఏ పనిలో అయినా, ఏ రంగంలోనైనా, ఇందాక స్వామి వివేకానంద ఏం చెప్పారు, మనం చేసే పని ఒక రైతు అయితే కష్టపడి పంటను పండించాలి, ఒక విద్యార్థి అయితే కష్టపడి చదవాలి, ఒక గురువు అయితే శ్రద్ధగా పాఠాన్ని బోధించాలి. ఎవరి పని వారు చేయడమే అసలైన యజ్ఞం అని చెప్పింది భగవద్గీత. అసలైన పూజ అదే మోక్షం అని చెప్పడం జరిగింది. ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి విషయాలన్నీ ఉన్న భగవద్గీత కేవలం ఒక్క శ్లోకమైన మనం వంట పట్టించుకుని దాన్ని ఆచరించగలిగితే, మనం అంటే మీతో పాటు నేను కూడా, కానీ మన మనసులు మనం ఏంటంటే ఎప్పుడు ఒకళ్ళ మీద నెట్టేస్తాం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఎప్పుడు నెపం ఏం చేస్తాం, ఒకళ్ళ మీద. మీతో పాటు నేను కూడా అదే పోవాలి, అందరము అంతే, ఒకళ్ళ మీద నెట్టేస్తాం. అది కాకుండా ఎప్పటికప్పుడు ఒక రాగి చెంపు మీ ఇంట్లో ఉందా, రాగి చెంపు ఉందా మీ ఇంట్లో, దాన్ని ఏం చేయాలి, వాళ్ళతో తళ మెరుస్తుంది. రేపటికి ఏమైతుంది, మళ్ళీ నల్లబడుతుంది, మళ్ళీ ఏం చెయ్యాలి, ఇవాళ మన మనసులో మంచి భావాలు వస్తాయి, కానీ మళ్ళీ మనకు రేపు వేరే వస్తూ ఉంటాయి. అందుకని ఏం చెయ్యాలి, మనం ఎప్పటికప్పుడు తోమాలి. రాగి చెంపులు తోమినట్టు ఈ చెడ్డవి ఒక్క నిమిషం కూర్చుని మనం ఆలోచించి చెడ్డ ఏంటి, మంచి ఏంటి, అదే భగవద్గీత చెప్పింది. అంతకన్నా ఏం లేదు, అదే మోక్షం, అదే జ్ఞానం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ